నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. జీవితం అంటే ఆశ, కలలు, పోరాటం. కానీ కొన్నిసార్లు ఆ పోరాటంలో ఓడిపోయినప్పుడు మనుషులు తీసుకునే నిర్ణయాలు మనస్సుని పిండేస్తాయి. అలాంటిదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన. 25 ఏళ్ల యువకుడు రోహిత్, శివయ్య నీకు తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా, అదే నీ కొడుకుకు అలా రాయలేదే, మేము కొడుకులం కాదా అంటూ దేవుడికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఆ లేఖలో ఏముంది? డాక్టర్ కావాలనే కల ఎందుకు నెరవేరలేదు? జీవితంపై ఎందుకు విరక్తి చెందాడు? ఈ విషాదానికి దారితీసిన పరిస్థితులేంటి? ఆ వివరాలు ఈ వీడియోలో. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పుణ్యక్షేత్రం వేములవాడలో జరిగింది ఈ హృదయ విదారక సంఘటన. దీటి రోహిత్ కేవలం 25 ఏళ్ల యువకుడు. డాక్టర్ కావాలని కలలు కన్నాడు. ఎంఎస్సీ పూర్తి చేసి బీఎడ్ చదువుతూ ఉన్నత విద్య వైపు అడుగులు వేశాడు. కానీ విధి అతనితో ఒక ఆట ఆడింది. డాక్టర్ కావాలనే తన కల నెరవేరకపోవడంతో ఆ నిరాశ, అసంతృప్తి అతన్ని లోపల దహించి వేశాయి. చివరికి జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. అయితే అక్కడి పోలీసులకు ఒక లేఖ లభించింది. అదే రోహిత్ రాసిన చివరి మాటలు. దేవులను ప్రార్థిస్తూ మొదలైన ఆ లేఖ ఒక యువకుడి ఆవేదనకు, నిస్సహాయతకు అద్దం పట్టింది. అతి తెలివి ఉండే నా తలరాత ఇలా రాశావా, అదే నీ కొడుకుకు అలా రాయలేదే, మేము కొడుకులం కాదా? ఈ ఒక్క వాక్యం తన కష్టాలకు దేవుడే కారణమని, తన పట్ల దేవుడు కూడా వివక్ష చూపారని రోహిత్ ఎంతగా వేదన అనుభవించాడో అర్థమవుతుంది. జీవితం తనకు న్యాయం చేయలేదన్న ఆక్రోశం అతని ప్రతి అక్షరంలోనూ కనిపించింది. అంతేకాదు, తాను ఒక మంచి ఆత్మహత్య లేఖ రాయాలనే తన కోరిక నెరవేరిందని కూడా అతను అందులో పేర్కొన్నాడు. మరణం కంటే జీవించడంలో ఉన్న బాధ అధికం, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను, నాకు మరో జన్మ వద్దు అంటూ రాసిన మాటలు అతని మానసిక వేదనకు నిదర్శనం. తన జీవితాన్ని జగన్మాతకు అర్పిస్తున్నానని, తన మృతదేహాన్ని పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో దహనం చేయాలనేదే తన చివరి కోరిక అని కూడా ఆ లేఖలో స్పష్టంగా రాశాడు. రోహిత్ తండ్రి దీటి వేణుగోపాల్ స్థానికంగా ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్ దుకాణం నడుపుతుంటారు. కొడుకు ఉన్నత చదువులు చదువుతూ డాక్టర్ కావాలని కలలు కంటున్నప్పుడు ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఈ విషాద సంఘటన యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని, నిరాశను మరోసారి కళ్ల ముందు నిలబెట్టింది. చిన్నపాటి వైఫల్యాలకే కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. సమాజంలో యువతకు సరైన మానసిక మద్దతు, కౌన్సిలింగ్, ఆశావాదం నింపే వాతావరణం ఎంత అవసరమో ఈ ఘటన గుర్తు చేస్తోంది. ప్రతి ప్రాణం విలువైనది. ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారు తక్షణమే నిపుణులకు సంప్రదించి సహాయం తీసుకోవాలి. రోహిత్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసే బాధ్యత మనందరిపై ఉంది.